ఓం శాంతి, ఓం నమ శివాయ. అయితే మనం జ్ఞానం తాలూకా అన్ని వైపుల నుంచి అన్ని విషయాల కోసం చర్చించుకుందాం, చెప్పుకుందాం అన్నమాట. ఒకటే అని కాదు, అన్ని వైపుల నుంచి తెలుసుకోవాలి. జ్ఞానం అంటేనే అన్ని వైపులు అన్నమాట. అయితే రీసెంట్గా ఏంటంటే మనకి అదే లైట్గా క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, వరల్డ్ ఛాంపియన్ కప్ అనే మ్యాచ్ అవుతుంది. అది అయితేప్పుడు న్యూజిలాండ్ గెలుస్తుందంటే చాలామంది అన్నారు. ఒక 10 సంవత్సరాల దగ్గరకు వచ్చి ఓడిపోయింది ఇండియా అని అలాగేలాగా అన్నారు. అనేటప్పుడు మనం కూడా ఫ్రెండ్స్లో ఉంటాం అన్నాను. నేను చెప్పాను అన్నమాట, ముందుగా చెప్పాను కదా 9 అంటే 9వ తారీఖు కదా, ఆదివారం అనుకున్నాం విన్ను, అది ఇండియాకి గుర్తని చెప్పాను కదా. లేదు, ఇండియా గెలుస్తాను. అయితే ఇండియాలో ఆడినప్పుడు అన్నారు. అయితే న్యూజిలాండ్లో ఫస్ట్లో వాళ్ళిద్దరూ ఎవరైతే ఆడారో అతను రవీన్ సచిన్ అని, నెక్స్ట్ విల్సన్ అని ఉన్నారు. ఎవరైతే మొన్న 2 రోజులు ఆడే కదా, 7వ రోజు ఆడరాలు ఎక్కువగా ఆడలేరని చెప్పామన్నమాట. ఓకే, దాని తర్వాత వచ్చి మన టీంలో కూడా రోహిత్ శర్మ మధ్యన ఆడలేగా రోహిత్ శర్మ ఆడుతాడు. ఎందుకంటే మన వైజాగ్లో కొంచెం కనెక్షన్ ఉంది కనుక, అయితే మదర్ అదే ఉంది కదా కనెక్షన్. అయితే ఆ విధంగా రోహిత్ ఆడుతా ఉన్నాం. అయితే ఆ విధంగా ఆడేటప్పటికి చేసేటప్పటికి ఏంటంటే మ్యాచ్ అనేది ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయ్యి ఉంది. ఇక్కడ పరమాత్మ కూడా చెప్తాడు, ఇదంతా అనాథగా డ్రామాలు ఎప్పుడో ఫిక్స్ అయ్యింది మాట. అయితే ఒక విషయం గెలుస్తుంది, ఓటం అనేది ఓకే, అదే గెలుస్తుంది, ఇదే ఏదో ఒకటి గెలుస్తుంది. కానీ ఇక్కడ ఇద్దరు అవుట్ అయిపోతారు, ఆర్డర్ అన్నాం. ఓకే, అదే అయింది. తర్వాత ఇతను నుంచి వీళ్ళు ఆర్డర్, కోహ్లీ ఆర్డర్, మన రోహిత్ శర్మ ఆడతారు అన్నారు. సో ఆడారన్నమాట. మీకు ఏం చెప్పాం, 8-9కి చెప్పాం, 17 మనం చెప్పాం కదా, 17 సంఖ్యలో ఉండేటప్పటికి ఆ టోటల్ సంఖ్య స్కోర్లోని కూడా 17 వచ్చింది. అంటే ప్రతిదీ క్లబ్ చేయాలి. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు కూడా సంఖ్య మీదే. అందుకే ప్రతిదీ ముహూర్తాలు కానీ, టైములు కానీ, తిథులు, నక్షత్రాలు అన్నీ కూడా మన భారతదేశంలో ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా కూడా అయ్యేటప్పటికి ఉందన్నమాట. అయితే అక్కడ అంటే ప్రతిదీ కూడా ఎంత చక్కగా జ్ఞానంతో ముడిపడి ఉందంటే, అలాగే ఫ్యూచర్ అంటే ఈ చిన్న మా నాన్న వంగబాబా కానీ, మరి తర్వాత ఏంటంటే నాస్ట్రడామ్ కానీ, వీరబ్రహ్మ గారు చెప్పింది. అయితే మనం చెప్తున్నా అంటే ఫ్యూచర్ ఏటవుతుంది, ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో చాలా చెప్పాం కదా, ఇవన్నీ అచానక్గా జరుగుతాయి. ఇది మాత్రం 100% గ్యారెంటీ. దానికి ముందుగా ఆత్మస్థైర్యం కావాలి, ఆత్మశక్తి కావాలి. ఏ అయితే మన సాధనాలకు బాగా అయిపోయామో ఆ సాధనాలు చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఒకరోజు ఫ్యాన్లో లేకపోతే ఎండాకాలంలో కరెంట్ లేకపోయినా ఏది లేకపోయినా ఇవన్నీ సడన్గా పవర్ ఎక్కువైనప్పుడు చూడండి, పవర్ ఎక్కువ, వోల్టేజ్ ఎక్కువైతే అన్నీ ఇదైపోతాయి అన్నమాట బాగా. అలాగేంటంటే ముందు ఈ సూర్యుడు తాలూకా పవర్ ఎక్కువైపోయిందంటే ఆటోమేటిక్ చాలా మల్టీ స్పాల్స్ అయిపోతాయి, చాలా డేంజర్ అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే అంటే భయపడడం కాదు, ధైర్యం తెచ్చుకొని ఆత్మస్థైర్యంతో ఎలాగ ఉండాలని సూచిస్తున్నాం, చెప్తున్నాం. అచ్చా, ఓం శాంతి, పరమాత్మ యొక్క ప్రియస్మృతులు. ఓం